అయితే ఇవాళ బనకచెర్ల అనేది ఇప్పుడు పోలవరం బనకచెర్లగా మనం కనుక చూస్తే దానికి దీనికి అసలు పోలికే లేదు. కేసీఆర్ గారు తయారు చేసిన స్కీమ్ ఏంటంటే 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే నదీ మార్గం ద్వారా తీసుకొచ్చే స్కీమ్. ఇవాళ చంద్రబాబు నాయుడు రూపొందించిన స్కీమ్ వాళ్ళ భూభాగం నుంచే 200 టీఎంసీలని తీసుకుపోయే స్కీమ్. దానికి దీనికి అసలు పోలిక లేనప్పుడు బనకచెర్ల అనే సమస్య, బనకచెర్లని కేసీఆర్ రూపొందించి వాళ్ళకి దారాదత్తం చేసిన అనే ఆర్గ్యుమెంట్కి అసలు పునాది ఎక్కడ ఉంది చెప్పండి? బోడిగుండుకు మోగాలికి ముడిపెట్టినట్టు. ఆ స్కీమ్ టోటల్లీ వేరే, ఈ స్కీమ్ టోటల్లీ వేరే. అందులో మనకి ఏ ప్రయోజనం లేకపోగా నష్టమే ఉంది మనకి. ఇక్కడ ఈ స్కీమ్లో నది మార్గం ద్వారా వచ్చే స్కీమ్లో 2 రాష్ట్రాలకి ప్రయోజనకరంగా ఉండడమే కాదు, దానివల్ల అదనపు మేలు కూడా జరగబోతున్నది. కృష్ణానది మొత్తం రిజ్యుమినేట్ అవుతుంది కంప్లీట్గా. పోలవరం బ్యారేజ్ నుంచి ఇది మన ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం దాకా నది మొత్తం రిజ్యుమినేట్ అవుతుంది, సజీవం అవుతుంది. మత్స్య సంపద పెరుగుతుంది, దేశీయానం పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. తర్వాత దీంతో అగ్రికల్చర్, మన ఇరిగేషన్ కూడా పుష్కలంగా నీరు అంటే కృష్ణా డెల్టాలో, కృష్ణా బేసిన్లో లోటు భర్తీ జరుగుతుంది. ఎట్లయితే ఎల్లంపల్లి నుంచి ఇక్కడ ఈ ప్రయోగం అతను గోదావరిలో సక్సెస్ఫుల్ చేశారు. గోదావరిలో ఏదైతే ప్రయోగం నది మార్గం ద్వారా తీసుకొచ్చే ప్రయోగం సఫలమైందో ఆ ప్రయోగం కృష్ణాలో కూడా చేయాలనే ఆలోచన అతనికి ఉన్నది. కాబట్టి కొంచెం స్నేహపూరితమైన వాతావరణం 2 రాష్ట్రాల మధ్య ఏర్పడగానే ఆయన జగన్ గారిని ఆహ్వానించి కూర్చోబెట్టి నాయన ఇది చేద్దాం అని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఆయన అక్కడ లోపల ఏం ఇంటర్నల్గా వాళ్ళకి చర్చ జరిగిందో ఏం జరిగిందో కానీ ఈ నదీ మార్గం ద్వారా స్కీమ్ని అతను అగ్రి కాలేదు. అంతటితో చర్చ ఆగిపోయింది. అది ముందుకు సాగలేదు. ఇవాళ మళ్ళీ అధికార మార్పిడి జరిగి చంద్రబాబు అధికారంలోకి రాగానే వాళ్ళ పోలవరం బనకచెర్ల అనేది ఈ స్కీమ్ రూపకల్పన జరిగింది, ముందుకు పోతున్నది. ఆ స్కీమ్ని కనుక పరిశీలిస్తే ఇప్పుడు కేసీఆర్ గారు తయారు చేసిన నదీ మార్గం యొక్క స్కీమ్కి దానికి అసలు పోలికే లేదు. టోటల్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవి. ఇది 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే స్కీమ్. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రపోజ్ పెట్టింది, జగన్ గారి సమక్షంలో మాట్లాడుకున్నదేమో అటు ఏపీకి ఇటు తెలంగాణకి 2 ప్రయోజనకరంగా ఉంటే నదిని రిజ్యుమినేట్ చేసే స్కీమ్, నదిని సజీవం చేసే స్కీమ్ అది. కృష్ణా డెల్టాలో, కృష్ణా బేసిన్ లో ఉండే 2 రాష్ట్రాలకు ఉన్న లోటుని భర్తీ చేసే స్కీమ్ అది. సో ఇదేమో ఓన్లీ ఇంకొక అవగాహన సార్కు ఉంది సీఎం గారికి. ఏం అవగాహన అంటే ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆల్రెడీ వెలువడి ఉన్నది. సుప్రీంకోర్టులో స్టే ఉండడం వల్ల అది అమల్లోకి వస్తలేదు. ఒకవేళ అది అమల్లోకి వస్తే కనుక కర్ణాటక అల్మట్టి డ్యామ్ ని 519 మీటర్ల నుంచి 524 మీటర్ల వరకు అది పెంచుకునే అవకాశం వస్తుంది. దాంతో స్టోరేజ్ పెరుగుతుంది అక్కడ. అంటే ఇప్పుడు వస్తున్న నీళ్ళ కంటే ఇంకా తక్కువ నీళ్ళు వస్తే లేట్ కూడా కావచ్చు. పెద్ద వర్షాలు వస్తే తప్ప కూడా ఆల్మట్టి నుంచి నీళ్లు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ ప్రమాదం కూడా ఉన్నది. భవిష్యత్తులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కనుక అమల్లోకి వస్తే ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంది, ఆల్మట్టి స్టోరేజ్ పెరుగుతుంది. కాబట్టి నీళ్లు కృష్ణా బేసిన్లోకి రావడం ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది, ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు గోదావరి జలాలు మనం ఆదుకుంటాయి, 2 రాష్ట్రాలను ఆదుకుంటాయి అనే ఒక అవగాహనతోటి ఆయన ఉన్నాడు. కాబట్టి జగన్ గారికి ఈ ప్రతిపాదన ముందర పెట్టిండు. కానీ జగన్ గారు కూడా దురదృష్టవశాత్తు ఆ స్కీమ్ని అంగీకరించలేదు, అది మూలన పడిపోయింది. కాబట్టి ఇవాళ 2016లో బీజం పడింది, 2019లో జగన్ తోటి బనకచెర్లకు తీసుకుపోని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. ఇదంతా బక్వాస్. అసలు ఆయన తయారు చేసిన స్కీమ్ వేరు, ఇవాళ చంద్రబాబు నాయుడు చేపట్టిన స్కీమ్ వేరు. వాటికి దీనికి పోలిక లేదు. దానికి ముడిపెట్టడమే తప్పు అసలు.